సిఎల్పి సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. బ్రేకింగ్ దానికి సంబంధించి చూస్తూ ఉన్నాము. హడావిడిగా సిఎల్పి సమావేశం నిర్వహించడంపై కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. అకస్మాత్తుగా ఎందుకు పెట్టారని చర్చించుకుంటున్నారు నేతలు. సిఎల్పి సమావేశం ముగిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. పలువురు పెద్దలను కలవనున్నారు. సిఎల్పి భేటీ జరిగిన వెంటనే సీఎం ఢిల్లీ వెళ్తుండటంపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేల మీటింగ్ ఎపిసోడ్ పై హైకమాండ్ ఆరా తీసిందా అన్న చర్చ జరుగుతోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి వాసుదేవ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వాసుదేవ్, సిఎల్పి మీటింగ్ ప్రస్తుతం జరిగిందా? సో ప్రజెంట్ ఏ అంశాలు కొనసాగించారు, ఏ అంశాలు ప్రస్తావించారు సిఎల్పి మీటింగ్ లో? సౌమ్య, ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరుగుతున్నటువంటి సిఎల్పి మీటింగ్ దాదాపుగా ముగిసింది. 4 గంటలు పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క మీటింగ్లో పాల్గొన్నాడు. రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. అయితే ప్రధానంగా రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులపైన బట్టి విక్రమార్క పవర్ ప్రజెంటేషన్ ఇచ్చాడు ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు సంబంధించి. ఆ కోదండరాం కూడా ఇదే అంశాన్ని బయటికి వెళ్ళిపోతూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూడా ఉన్నటువంటి సవాళ్లు ఏ విధంగా ముందుకెళ్లాలి అంశంతో పాటు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినటువంటి అంశాలు కూడా కొనసాగాయి. అయితే ప్రధానంగా ఏఐసిసి రేపు జరగబోయేటువంటి మీటింగ్కు నేరుగా ముఖ్యమంత్రి బేగంపేట ఎయిర్పోర్టుకు ఇక్కడి నుంచే బయలుదేరనున్నారు. 4 గంటల 45 నిమిషాలకు స్పెషల్ ఫ్లైట్లో ఆయన ఢిల్లీ బయలుదేరబోతున్నారు. ఇక్కడ ఆయనతో పాటు ఇది ప్రస్తుతం చూస్తున్నాం పిసిసి ప్రెసిడెంట్తో పాటు మరోపక్క ఏఐసిసి వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ దేవదాస్ మున్షి కూడా బయలుదేరి వెళ్ళున్నారు. మరికొంతమంది కీలక మంత్రులు కూడా ముఖ్యమంత్రితో పాటు బయలుదేరున్నారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇటీవల కాలం జరిగినటువంటి మేజర్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా దేశ ప్రతిష్టకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా దేశం మొత్తం కూడా తెలంగాణ వైపుగా చూసినటువంటి ఒక కులగణన అనేటువంటి ఒక సర్వేకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ఎందుకంటే ఈ సర్వేకి సంబంధించి జరగబోయేటువంటి ప్రయోజనాల విషయంలో ఎందుకు మీరు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళలేకపోతున్నారు అన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్నటువంటి విమర్శలు కులగణన విషయంలో సంఖ్య తక్కువ చేశారనే అంశం కావచ్చు, రకరకాల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాటిని తిప్పికొట్టే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాదాపు 30 ఏళ్లుగా కొన్ని దశాబ్దాల కాలంగా చేస్తున్నటువంటి పోరాటానికి ఈరోజు ఒక ఫలితం కాంగ్రెస్ ద్వారా లభించినప్పుడు ఎందుకు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం? ఎందుకంటే జనాభా తమాషా పద్ధతిని కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే జనాభా పద్ధతిలో దాదాపు ఇప్పటికే 59 ఉపకులాలు ఉన్నాయని గుర్తించి ఆ కులాల వారీగా 3 గ్రేడ్లను కూడా నిర్ణయించిన నేపథ్యంలో కూడా వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు, ఎలా రిజర్వేషన్ ఇస్తున్నాం, ఇక బీసీ సంబంధించి ఏదైతే డిక్లరేషన్ ఉందో కామారెడ్డికి సంబంధించి ఆ విషయంలో కూడా ముందున్నాం. మనం ఖచ్చితంగా కూడా మనం చేసి చూపించబోతా ఉన్నాం. ఇక ప్రజలకు చేకూరేటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని పథకాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా ప్రజల ముందు తీసుకెళ్ళాలి. స్థానిక ఎన్నికల్లో దాదాపు 90% పైగా స్థానాలను ఏకగ్రీవం చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాలంటూ కూడా రేవంత్ రెడ్డి అది ఎమ్మెల్యేలే బాధ్యత తీసుకోవాలంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఇవన్నీ కూడా అంటే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. మరోపక్క రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కూడా ఎవరైతే పార్టీ లైన్ మారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా పార్టీకి వ్యతిరేకంగా కామెంట్ చేసినా, మాట్లాడినా ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవనే హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది మొదటి హెచ్చరికగా చెప్తున్నట్టు ఆ పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎవరిష్టానుసారంగా వాళ్ళు మాట్లాడకుండా ఒక పార్టీకి కట్టుబడి ఉండాలి. పార్టీ పదవిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ప్రభుత్వంలో కొనసాగుతున్నప్పుడు కట్టుబడి ఉండాలన్న అంశాన్ని కూడా వాళ్ళకు స్పష్టంగా తెలపడం జరిగింది. కానీ ఇదంతా కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏడాది కాలం తర్వాత
ఒక రెఫరెండంగా అంటే ఏ విధంగా మనం ఇన్ని ప్రభుత్వ పథకాలు తీసుకెళ్తున్నప్పుడు ప్రజాపాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజలకు ఇవన్నీ చేరాలి, ప్రజల ముందు మనం అన్ని ఉంచాలి, ప్రతిపక్షాలకు ధీటుగా మనం సమాధానం చెప్పే విధంగా జవాబుదారీతనం మన దగ్గర ఉండాలి అన్న అంశాన్ని రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ప్రధాన అంశం సంబంధించి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన సమాలోచనలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్లో మన రీసెంట్గా జరిగినటువంటి బడ్జెట్లో కేంద్రం ఎలాంటి సహాయం చేయలేదు, మొండి చేయి చూపింది రాష్ట్రానికి. కాబట్టి సవాళ్ళను మనం ఏ విధంగా ఎదుర్కొని ముందుకెళ్ళాలి, ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి అన్న అంశం పైన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, ఆదాయానికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం, మన ముందున్న సవాళ్ళు ఏంటి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ఆదాయ మార్గాలను మనం చూసుకోవాలి అన్న అంశాన్ని కూడా ఈ యొక్క సిఎల్పి మీటింగ్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బట్టి విక్రమార్క చేశారు. ఇదే అంశాన్ని కూడా ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్సీ సంబంధించి కోదండరాం కూడా ధృవీకరించారు బయటకు వచ్చి ఏదైతే చిట్చాట్ చేస్తూ కూడా. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగినటువంటి ఈ సిఎల్పి సమావేశం చాలా కీలకంగా కాబోతా ఉంది. ఎందుకంటే రేపు ఎన్నికల నేపథ్యంలో జరగబోయేటువంటి 2 బహిరంగ సభలకు సంబంధించి కూడా ఎక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి, ఎలా సన్నద్ధం కావాలి, ఎంతమందిని గ్యాదర్ చేయాలి, ఎవరిని ఇన్వైట్ చేయాలి అనే అంశానికి సంబంధించి. ఎందుకంటే రేపు జరగబోయేటువంటి ఏఐసిసి మీటింగ్లో కూడా ఈ సభలకు సంబంధించి ఏఐసిసి పెద్దల్ని కూడా పిలిచేటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి అది రేపు ఖర్గేతో జరిగేటువంటి సమావేశంలో డిసైడ్ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఒక సభకు సంబంధించి కులగణనతో పాటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆ డిక్లరేషన్ కట్టుబడిన అన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ రాజకీయంగా సామాజిక పరంగా కల్పిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే ఆయన డిక్లేర్ చేసినటువంటి నేపథ్యం. కాబట్టి మరి చూడాలి పూర్తి స్థాయిలో కూడా మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి సిఎల్పి మీటింగ్ ముగిసిన నేపథ్యంలో 4 గంటల పాటు సమావేశం ముగిసింది. ఇక్కడి నుంచి నేరుగా ఆయన బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. రేపు ఉదయం జరగబోయేటువంటి ఏఐసిసి ఖర్గే నేతృత్వంలో మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనబోతా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసుదేవ్.